తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్గా నిలిచినది సామాన్యుడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. ముందు ఇంకెన్ని సీజన్లు జరిగినా కానీ ఇది మాత్రం అందరికీ బాగా గుర్తుండిపోతుంది. దానికి గల కారణం ఓ సామాన్యుడు కప్పు గెలుచుకోవడం మాత్రమే కాదు, పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత ఏర్పడ్డ అనూహ్యమైన పరిణామాలు, సంఘటనలు, అక్కడ జరిగిన అల్లర్లు మునిపెన్నడూ లేని విధంగా జరగడం, పైగా జరిగిన అల్లర్లకి పల్లవి ప్రశాంత్నే బాధ్యుడిగా భావించి అతన్ని అరెస్ట్ చేసిన నేపథ్యం. 14 రోజుల పాటు అతడిని మరియు అతడి అన్నని కూడా అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్తలు ఎంత సెన్సేషన్ని క్రియేట్ చేశాయో మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ పల్లవి ప్రశాంత్ని ఇలా అరెస్ట్ చేయడం వెనక పూర్తి దిగ్భ్రాంతికి గురైన వారే. కానీ మొత్తానికి పల్లవి ప్రశాంత్ బెయిల్ ద్వారా బయటికి రావడం జరిగింది. తన కొడుకుని ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు బోరుమని ఏడుస్తున్న నేపథ్యం. మరోపక్క ఒకానొక సందర్భంలో పల్లవి ప్రశాంత్ అక్క కూడా నా తమ్ముడు ఏం తప్పు చేశాడని, అమాయకుడు, మేము రైతులమనా, మాకు ఇలా చేస్తున్నారు అంటూ ఆవిడ కూడా కన్నీరు మున్నీరు అయింది. అయితే ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ బెయిల్ మీద జైల్లో నుంచి బయటికి వచ్చాడో ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ తండ్రి మాట్లాడిన తీరు, అతడు తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. తన కొడుకు పల్లవి ప్రశాంత్ బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ఛానల్స్ పల్లవి ప్రశాంత్ తండ్రిని, అతడి తల్లిని కలవడం జరిగింది. ఇక పల్లవి ప్రశాంత్ తండ్రి కూడా మాట్లాడుతూ, మీ అందరి ఆదర అభిమానాలు మా కొడుకు మీద చూపించడం, అందుకే నా కొడుకు నిర్దోషిగా బయటికి వచ్చాడు. నా కొడుకు గురించి బాగా తెలుసు, వాడు అమాయకుడు, చాలా బుద్ధిమంతుడు, ఏ తప్పు చేయలేదు, అందుకే బయటికి వచ్చాడు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు అని చెప్పుకురావడం మాత్రమే కాదు, మరి మీ ప్రశాంత్ హౌస్లోకి వెళ్ళక ముందు నుంచే హౌస్లో గనక గెలిస్తే వచ్చిన డబ్బుని రైతులకి పంచుతాను అని చెప్పాడు. మరి ఇప్పుడు మీ దగ్గర 35 లక్షలు ఉన్నాయి కదా, వాటిని ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఇక పల్లవి ప్రశాంత్ తండ్రి చెప్పుకొస్తూ, అవును మా అబ్బాయి గెలిచిన 35 లక్షలు అన్నట్లుగానే రైతులకే ఇస్తాము. 1 రూపాయి కూడా నేను మా ఇంట్లో వాడను. పైగా వచ్చిన డబ్బులన్నింటినీ అందరికీ ఇవ్వడం జరగదు, మా ఊరి రైతులకి ఇవ్వము. పేద రైతులు, ముఖ్యంగా ఎకరం, అర ఎకరా, ఓ ఎకరం, 2 ఎకరాలు ఉన్న రైతులు పొలం పండకను లేక డబ్బులు లేకను వాళ్ళ కష్టాలేంటో తెలుసుకొని వాళ్ళ ఇబ్బందుల గురించి అడిగి మరీ మేము సహాయం చేస్తాము. ఇక ప్రశాంత్ ఇవాళో రేపో ఎప్పుడు వెళ్తాడో మాకు తెలియదు. డబ్బుని ఖచ్చితంగా మీకు చెప్పినట్లుగానే 1 రూపాయి కూడా మేము వాడుకోము. పేద రైతులకి సహాయం చేస్తాడన్నాడు. ఎందుకంటే మేము కూడా రైతులమే కాబట్టి పేద రైతు కష్టాలేంటో మాకు బాగా తెలుసు. అందుకే పేద రైతులకి, అందులోనూ ఓ ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులకి మాత్రమే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. 10 ఎకరాలు 50 ఎకరాలు ఉండి కౌలు చేసుకుంటున్న వాళ్ళకి మాత్రము మేము డబ్బులు ఇవ్వము అని చెప్పేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా పొలం దున్నుకుంటాడా, రైతుగా పనిచేస్తాడా అంటే అది వాడి ఇష్టం. వాడి అంటూ 2 ఎకరాల పొలం ఉంది, వాడు పొలంగా దున్నుకొని రైతుగా చేసినా సరే, లేదా వాడు కూడా సినిమాల్లోకి వెళ్తా అన్నా సరే, ఏది చేస్తానన్నా వాడి ఇష్టమే, వాడు హ్యాపీగా ఉంటే అంతే చాలు అంటూ పల్లవి ప్రశాంత్ తండ్రి అమాయకంగా మాట్లాడుతూ నిక్కచ్చిగా వచ్చిన 35 లక్షలని పేద రైతులకి సహాయం చేస్తాడు అని అన్నాడు. అదే చేసి తీరుతాడు అంటూ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయి బయటికి వచ్చిన తర్వాత వెలుగులోకి తీసుకొచ్చిన ఈ సంచలనాత్మక విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.